శక్తి కంటే తెలివి చాలా చాలా ముఖ్యమని తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పూర్వకాలంలో భస్మాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేది. ఆ రాక్షసుడికి ఒక కోరిక ఉండేది. ఏంటిది అంటే రాక్షసులందరిలోనూ, దేవతలందరిలోనూ నాకొక్కడికే ఎక్కువ అత్యంతమైన శక్తి ఉండాలి అని కోరుకొని అతను బాగా తపస్సు చేసి శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆ తపస్సుకు శివుడు మెచ్చి అతని ఆజ్ఞ ప్రకారం నీకేం కావాలి, ఏం వరం కావాలి అని శివుడు అడుగుతాడు. అడిగితే ఆ శివుడుని ఏమడుగుతాడు ఈ భస్మాసురుడు అంటే, అందరికంటే అత్యంతమైన శక్తి నాకు ఉండాలి. ఏంటిది అంటే నేను ఎవరి తల మీదైనా కుడి చేతి పెడితే వాళ్ళు వెంటనే బూడిదలాగా అయిపోవాలి, నాకు అలాంటి వరాన్ని ఇవ్వవా అంటే సరే అని చెప్పి శంకరుడు ఇస్తాడు. శివుడు ఇస్తే ఏం చేస్తాడు, మరి పొగరుతోని ఆ యొక్క వరాన్ని శివుడి పైనే పరీక్షించాలనుకొని ట్రై చేస్తాడు. అప్పుడు శివుడు భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు ఇలా చేస్తున్నాడు అంటే అప్పుడు విష్ణుమూర్తి చాలా ఇంటెలిజెంట్ కదా, అతను ఏం చేస్తాడు అంటే అతను మోహిని రూపాన్ని ధరిస్తాడు. మోహిని రూపం అంటే విష్ణుమూర్తి మోహిని లాగా అయిపోతాడు. అయిపోగానే ఈ భస్మాసురుడి ముందు ఆ మోహిని ఉండగానే భస్మాసురుడు టెంప్ట్ అయిపోతాడు. టెంప్ట్ అయిపోయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు. ఓకే పెళ్లి చేసుకుంటావు, మరి నన్ను మాత్రమే చేసుకోవాలి, మళ్ళీ ఇంకెవ్వరిని చేసుకోవు కదా అని ప్రమాణం చెయ్యి అంటది ఆ మోహిని. అంటే ఓకే నేను ఎవరిని చేసుకోను అని చెప్పేసి తన కుడి చేతిని తీసి తన తలపైన పెట్టుకోగానే బూడిదైపోతాడు. చూసిండ్రా అహంకారం అనేది మన వినాశనానికి ఎంత కారణమవుతుందో. అందుకే శక్తి కంటే తెలివి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తెలివితో బతకండి, బలంగా ఉండండి, బట్ తెలివి కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.